టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డిఎన్ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయన్నారు. కిరాణా షాపుల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయన్న చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కారుమూరి. చంద్రబాబు వైశ్యులను అవమానించారని మండిపడ్డారు. బాబు బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు కారుమూరి నాగేశ్వరరావు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డిఎన్ఏలోని హత్య రాజకీయాలు ఉన్నాయన్నారు. కిరాణా షాపులో డ్రగ్స్ దొరుకుతాయన్న చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కారుమూరి. చంద్రబాబు వైశ్యులను అవమానించారని మండిపడ్డారు. బాబు బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు కారుమూరి నాగేశ్వరరావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, గత 3 రోజుల బట్టి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. మొన్న అంటే 3 days పాటు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాలు కొవ్వూరు, గోపాలపురం, నర్సాపురం, పాలపల్లు, ఈ 4 ప్రాంతాల్లో కూడా ఆయన ప్రజాగళం పేరుతో ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ఇదే నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన కొన్ని సమస్యలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్నిటి మీద ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో డ్రగ్స్, అదేవిధంగా గంజాయి ఎక్కువగా ఈ షాపుల్లో చిన్న చిన్న కిరాణా కొట్లు, దుకాణాల్లో కూడా దొరుకుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్, అదేవిధంగా గంజాయి రాష్ట్రంగా పేరు వస్తుంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా సరే ఈ మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అని చెప్పేసి ఆయన తీవ్రంగా విమర్శించడం. దీనికి కారణం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేవలం ప్రభుత్వం సహకారంతో ఈ గంజాయి, డ్రగ్స్ కూడా బయట విరివిగా దొరుకుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి కౌంటర్ గా జిల్లాకు చెందినటువంటి ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారో, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దీనికి ఘాటుగా స్పందించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు విమర్శించారో ఈ డ్రగ్స్ సంబంధించి కావచ్చు, గంజాయి సంబంధించి, ఇదంతా కూడా తంతంతా కూడా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా వారి యొక్క అనుచరులే ఈ మాఫియాకు తోడ్పడుతున్నారు. ఏదైతే ఈ డ్రగ్స్ సంబంధించి కంటైనర్లు కావచ్చు, ఇతర కావచ్చు, ఆయన సంబంధించిన బంధువులు, వారి యొక్క అనుచరుల పేర్లే ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా నడిపించేది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వర్గం అని చెప్పేసి ఆయన తీవ్రంగా విమర్శించడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించినటువంటి చంద్రబాబు నాయుడుకు సాక్షాత్తు తెలుగు తమ్ముళ్ళ నిరసనల పర్వం అయితే కొనసాగిందని చెప్పారు. ఏదైతే తెలుగు తమ్ముళ్ళకి సంబంధించి ఈ సీట్ రానులు కావచ్చు, లేకపోతే పార్టీలోని అంతర్గత కలహాలు ఎక్కువ ఉండటం వల్లే చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి అడ్డుపడ్డారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రసంగాలకి ఎవరు కూడా వినలేదు, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారని కూడా ఆయన తీవ్రంగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ఉందో, వాలంటరీ వ్యవస్థకు సంబంధించి గతంలో ఎన్నికల ముందు వాలంటీర్ల మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయానికి ఈ వాలంటీర్లకు మద్దతుగా, వాలంటీర్లకు సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం చాలా నీచమైన రాజకీయాలు అని చెప్పడం కూడా జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే జగన్ ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నారని చెప్పేసి మంత్రి కారుమూరి చెప్పడం జరిగింది. మరోపక్క ఏదైతే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో దొరుకుతాయని ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో దానికి సంబంధించి మంత్రి కామెంట్స్ చెప్తున్న విధానం ప్రకారం చూస్తే ఏదైతే ఈ దుకాణాదారులందరూ కూడా ఎక్కువ శాతం నడిపించేది వైశ్యస్ సామాజిక వర్గానికి చెందినవారు, వీళ్ళని అవమానించడానికి ఈయన ఇటువంటి ప్రసంగాలు చేశారని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపించడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.